జ్యూసెస్ తాగటం వల్ల అంగం స్తంభిస్తుందా? జ్యూసెస్ తాగటం వల్ల సెక్సువల్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ టైం పార్టిసిపేట్ చేయగలమా? అండ్ బొప్పాయికాయ తినడం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందా? సో, ఈ 3 డౌట్స్ అనేవి జనాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆటి మీద ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ జ్యూసెస్ అనేది న్యాచురోపతికి సంబంధించిన చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ప్రమోట్ చేస్తున్నారు. పలానా జ్యూస్ తాగితే ఎరెక్షన్ బాగా వస్తుంది. పలానా జ్యూస్ తాగితే ఎక్కువ సేపు సెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి యూట్యూబ్‌లో వందల వీడియోస్ ఉన్నాయి. సో, అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా నాకు ఒక ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు ఫోన్ చేశారనమాట. ఇలా నేను ప్రతిరోజు ఇలా వాటర్ మిలన్ జ్యూస్ తాగుతున్నాను. చూశాను యూట్యూబ్‌లో. సో, ఇప్పుడు నెల రోజుల నుంచి నేను వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ జ్యూస్ తాగాను. నాకు ఎరెక్షన్‌లో ఎటువంటి మార్పనేది కనిపించలేదు. అంతకుముందు ఎరెక్షన్ సరిగ్గా అయ్యేది కాదు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఈ జ్యూస్ తాగినా గానీ నాకు ఎటువంటి మార్పనేది తెలియటం లేదు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జ్యూసులు తాగటం వల్ల అంగం స్తంభించటము, జ్యూసులు తాగటం వల్ల ఎక్కువ సేపు చేయటము, ఈ బొప్పాస్కాయలు తినటం వల్ల ఎర్లీ స్టేజెస్‌లో ఉండే ప్రెగ్నెన్సీ అనేది పోతుందా? అనేది ఇవన్నీ ఎంతవరకు నిజం? ప్రాక్టికల్‌గా ఇవి వర్కౌట్ అవుతాయా? కావా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్‌గా హాయ్, దిస్ ఈజ్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి.ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ అమ్మాయిలైతే పీరియడ్స్ గురించి, ప్రెగ్నెన్సీ గురించి, అబ్బాయిలైతే సెక్సువల్ హెల్త్ గురించి అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్సువల్ హెల్త్ గురించి, ఎరెక్షన్ ప్రాబ్లమ్ గురించి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ గురించి ఈ 5 డిపార్ట్మెంట్‌లో మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. లేదు అనంటే కాల్ మీ ఫర్ యాప్‌లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. అలా కుదరదు, డైరెక్ట్‌గా నాతోటి మాట్లాడాలని అనుకుంటే ఫోన్ కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది. 7032027201. ఈ నంబర్‌కి వాట్సాప్‌లో డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్‌గా నాకు కాల్ చేయొచ్చు. మీ సమస్య చెప్పండి. నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యూసెస్ తాగటం వల్ల అంగం స్తంభిస్తుందా అంటే, యాక్చువల్‌గా ఇప్పుడు మనకి జ్యూసెస్ అంటే ఏమున్నాయి? ఎక్కువగా ప్రమోట్ చేసేది ఏంటి అనంటే, ఈ న్యాచురోపతికి సంబంధించి వాటర్ మెలాన్ జ్యూస్ ఒకటి, అరటిపండు జ్యూస్ ఒకటి, అండ్ ఇంకపోతే సిన్నమాన్ అని చెప్పేసి, ఆస్పరాగస్ అని చెప్పేసి ఇలాంటివన్నీ అనమాట. అశ్వగంధ. సో, ఇలాంటి జ్యూసులన్నీ కూడా మీకు ఎంతవరకు ఈ అంగం స్తంభించేదానికి ఉపయోగపడతాయనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలాన్ ఉంది. అంటే పుచ్చకాయ ఉంది. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ సిట్రులిన్ అనేది మీకు బ్లడ్ వెజల్స్‌ని ఎక్స్‌పాండ్ చేసి, బ్లడ్‌ని అంగంలోకి ఎక్కువగా పంపించి, అంగస్తంభన వచ్చే విధంగా చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది అది ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి సైంటిఫిక్‌గా ఎటువంటి ఆధారాలనేవి లేవు. సో, మీకు ఇక్కడ జ్యూసెస్ అనేవి కానీ, ఏవైనా సరే మీకు అవుతుందా అంటే ఎప్పుడు వర్క్ అవుతాయి అనంటే, ఆటి డెఫిషియన్సీ కారణంగా మీకు ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినప్పుడు మీ బాడీలో అప్పుడు మీకు ఆ పర్టిక్యులర్ విటమిన్స్‌కి సంబంధించిన, న్యాచురోపతికి సంబంధించిన జ్యూసులు గానీ, ఫ్రూట్స్ కానీ, లేదు అనంటే వెజిటబుల్స్ కానీ ఏవైనా తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బాడీలో హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. సో, తగ్గిపోతుంది అనంటే దానికి కారణం ఏంటి? మీకు విటమిన్ బి12 అనేది రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి మేజర్‌గా అవసరమనమాట. సో, ఎప్పుడైతే మీకు విటమిన్ బి12 అనేది తగ్గుతుందో, అప్పుడు మీకు రెడ్ బ్లడ్ సెల్స్ తయారీ అనేది తగ్గిపోతుంది కాబట్టి బ్లడ్ తగ్గిపోతుంది. సో, మీకు ఏంటి రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతున్నాయంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఉంది. సో, కాబట్టి మీరు బయట నుంచి విటమిన్ బి12కి సంబంధించిన ఏదైతే పదార్థాలు ఉన్నాయో, ఆ పదార్థాలను మీరు తీసుకోవటం వల్ల మీకు అక్కడ ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అవుద్ది. కానీ ఇక్కడ మీకు అంగస్తంభన సమస్య వచ్చేసరికి, అంగం స్తంభించాలి అనంటే 3 డిపార్ట్మెంట్ల మీద బేసిక్‌గా డిపెండ్ అయ్యి ఉంటది. ఏంటి అనంటే 1 హార్మోన్స్, 2 బ్లడ్ వెసల్స్, 3 నెర్వ్స్. మీకు హార్మోన్స్ అంటే మీకు మీ బ్రెయిన్‌లో ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా హార్మోన్స్ అనేవి బ్లడ్ వెసల్స్‌ని టచ్ చేస్తాయి. అంటే బ్లడ్‌లో
బ్లడ్ వెజల్స్కి మీకు ఒక మెసేజ్ వెళ్ళిద్ది, బ్లడ్ అనేది అంగంలోకి వెళ్ళమని. ఆ మెసేజ్ని అందించేది న్యూరాన్స్. అంటే న్యూరాన్స్ డిపార్ట్మెంటు, బ్లడ్ వెజల్స్ డిపార్ట్మెంటు, హార్మోన్స్ డిపార్ట్మెంటు, ఈ మూడు గనక మీకు బాగున్నట్లయితే మీకు ఎరెక్షన్లో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, అండ్ ఎక్కువసేపు చేయడంలో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అనంటే ఈ 3 డిపార్ట్మెంట్లు ఎఫెక్ట్ అయ్యేది 4 కారణాల వల్ల. 1 సైకలాజికల్ కారణాలు, 2 ఫిజికల్ కారణాలు, ఇంకా 2 ఏంటి అంటే ఈ 3 డిపార్ట్మెంట్ల మీద డైరెక్ట్గా కాజ్ అయ్యేవి ఉంటాయి, ఇండైరెక్ట్గా కాజ్ అయ్యేవి ఉంటాయి. డైరెక్ట్గా కాజ్ అవ్వటం ఏంటి, నెర్వ్స్ డ్యామేజ్ అవటం కానీ, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవటం కానీ, హార్మోన్స్ డిక్రీజ్ అవటం కానీ, ఇవన్నీ డైరెక్ట్ కాజెస్ అనమాట. అవి మనకి వెంటనే తెలిసిపోద్ది, వాటిని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇండైరెక్ట్ కాజెస్ అంటే ఏంటి, మీకు బ్లడ్లో షుగర్ ఎక్కువగా ఉండటం, అంటే డయాబెటీస్ వల్ల కానీ, లేదంటే పెల్విక్ ఫ్లోర్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ, హార్ట్ డిసీజెస్ వల్ల కానీ, ఒబేసిటీ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, ప్రొస్టేట్ క్యాన్సరు, ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండటము, ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ కాజ్ అనమాట. ఇవి తొందరగా మనం డిటెక్ట్ చేయలేము. సో అలాంటప్పుడు ఏమవుద్ది, మీరు జ్యూసులు తాగటం వల్ల, ఏదైనా ఎక్స్టర్నల్గా బయట తీసుకోవటం వల్ల మీకు యూజ్ ఉండదు. ఎందుకంటే మీకు ప్రాబ్లం ఒకటి, మీరు తీసుకుండే ట్రీట్మెంట్ ఒకటి. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు కాజ్ అనేది ఫిక్స్ అవ్వకుండా మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు. సో ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ పాయింట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదండి, ఏదైనా సరే మనకి అంగం స్తంభించటం లేదు అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అది డైరెక్ట్ కాజా, ఇండైరెక్ట్ కాజా, ఫిజికల్ కాజా, సైకలాజికల్ కాజా, ఈ 4 రకాలు చూసుకోండి. ఈ 4గిట్లో ఏదో ఒక కాజ్ వల్లనే మీకు అంగం అనేది సరిగ్గా స్తంభించలేకపోవడం, అండ్ తొందరగా అవుట్ అయ్యకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో వాటిల్లో ఏదనేది మీరు డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడు మీకు చాలా ఈజీగా పరిష్కారం అనేది దొరుకుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి, బొప్పాయి కాయ తినడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పోతుందా? యాక్చువల్గా బొప్పాయి కాయలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇలాంటివనే ఉంటాయి. సో బొప్పాయి కాయ తినడం వల్ల ఎర్లీ స్టేజెస్లో ప్రెగ్నెన్సీ పోతుంది అని చెప్పేసి చాలామంది ఈ మధ్యకాలంలో మనకి అన్వాంటెడ్ కిట్ గురించి నేను చాలా రకాల వీడియోస్ అయితే చేశాను. ఎర్లీ స్టేజెస్లో ప్రెగ్నెన్సీ ఎలా రిమూవ్ చేసుకునే దానికి చాలామంది ఆ ప్రోటోకాల్ అనేది కరెక్ట్గా తెలియక దాన్ని ఇన్కంప్లీట్ చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చేశాను, ప్రాపర్గా చేశాను. సో ఇప్పుడు దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి, ఈ బొప్పాస్కాయ తినడం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందంట అని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పడం వల్ల మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ ఫోన్ చేశారు. సో తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 3వ నెల వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు బొప్పాస్కాయ మొక్కలు ఒక 2 కానీ 3 కానీ ఒక హాఫ్ బొప్పాకాయ తినడం అలా చేసిందనమాట. సో 3 months చేసినా సరే ఎటువంటి రిజల్ట్ అనేది కనపడలేదు. సో తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని, ఫస్ట్ నుంచే వద్దు అనుకుంటుంది, బొప్పాస్కాయ తింటే పోతుంది అని చెప్పేసి పక్కన వాళ్ళు ఎవరో చెప్పారు. ఇంకా 3 నెలలు తిన్నా సరే పోలేదు, బ్లీడింగ్ ఎటువంటిది అవ్వలేదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు 3 నెలలు కంప్లీట్ అయిపోయిందిగా. సో అప్పుడు మీకు మెడికల్ అబార్షన్ అనేది అవ్వదనమాట. సో మీరు వీ కెన్ గో ఫర్ సర్జికల్ అబార్షన్. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటారో ఎర్లీ స్టేజెస్లో, బొప్పాస్కాయ అనేది ఎర్లీ స్టేజెస్లో ఉన్న ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయడానికి, అబార్ట్ చేయడానికి యూజ్ అవ్వదు. ఎందుకు యూజ్ అవ్వదంటే సైంటిఫిక్గా హార్మోన్స్ మీద అది పని చేయలేదు కాబట్టి. యాక్చువల్గా ఇక్కడ మీరు ఒక్క విషయం కనుక గుర్తుపెట్టుకుంటే, మీకు అలోపతిలో మెడిసిన్కి ప్రతి ఒక్క మెడిసిన్కి ఒక మెకానిజం అనేది ఉంటుంది. ఆ మెకానిజం అనేది ఏంటి, సైంటిఫిక్గా క్లినికల్గా, సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా యూజ్ చేయబడి ఉపయోగించబడింది అనమాట. అంటే అది యూజ్ అయ్యిందనమాట. ఇప్పుడు మీరు అన్వాంటెడ్ కిట్లో 2 టాబ్లెట్స్ ఉంటాయి, 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి మెఫిప్రోస్టోను, 2 మెసోప్రోస్టాల్. ఈ మెఫిప్రోస్టోన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, మీకు ప్రెగ్నెన్సీ మొత్తాన్ని మెయింటెనెన్స్ చేసేది ఏంటి, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ని ఈ మెఫిప్రోస్టోన్ అనేది బ్లాక్ చేస్తుంది. అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది గ్రోత్ ఆగిపోతుంది. గ్రోత్ ఆగిపోయిన తర్వాత ఈ మిసోప్రోస్టాల్ టాబ్లెట్స్ యూజ్ చేయటం వల్ల ఈ మిసోప్రోస్టాల్ టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే గర్భాశయాన్ని అటు ఇటుగా బాగా కుదుపుతాయి.
సో దాని కారణంగా మీకు బ్లడ్ అనేది బ్లీడింగ్ అయిపోయి లోపల ఫీటస్ అనేది బ్రేక్ అయిపోయి చిన్న చిన్న పీసెస్ లాగా కానీ గడ్డలుగా కానీ మీకు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో అది మెయిన్ మెకానిజం అనమాట. సో ఇక్కడ ఇందాక నేను చెప్పిన ఎరెక్షన్కి సంబంధించింది కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించింది కానీ అల్లోపతికి సంబంధించి ప్రతి ఒక్క మెడిసిన్కి ఒక మెకానిజం అనేది ఉంటుంది. అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అని. అదే న్యాచురోపతికి సంబంధించి సైంటిఫికల్గా ఎటువంటి ఎవిడెన్స్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి మీరు దానికి సంబంధించిన ఏదైతే డెఫిషియన్సీ ఉందో అప్పుడు మీరు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ జ్యూసులు కానీ లేదంటే ఆ విటమిన్స్కి సంబంధించి న్యాచురోపతిలో ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవటం వల్ల మీకు ప్రాబ్లం అనేది ఫిక్స్ అవుతుంది. అంతేకాని మీకు డెఫిషియన్సీ లేకుండా దాని నీడ్ లేకుండా మీరు తీసుకోవటం వల్ల మీకు ఎటువంటి మీ బాడీ మీద ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే ఎరెక్షన్ రావటం కానీ, ఎక్కువసేపు చేయటం కానీ, ప్రెగ్నెన్సీ పోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవ్వవు. సో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను నేను. ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లేదు అని అంటే కాల్మీ4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా కుదరదు అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా 7032027201కి వాట్సాప్ చేయండి. కుదిరితే నేను రిప్లై